2023 టు 2024 లో ఒక విండోస్ బేస్డ్ వైరస్ అనేది విండోస్ సిస్టమ్స్ ని టార్గెట్ చేయడం అయితే జరిగిందన్నమాట. సో ఆ వైరస్ నేమ్ ఇక్కడ ఇస్తున్నా చూడండి. ఈ వీడియోలో మనం ఎగ్జాక్ట్ గా వైరస్ అంటే ఏంటి అనేది డీటెయిల్ గా తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ ఆఫ్ సైబర్ షార్ట్స్ డే 66. వైరస్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ మాల్వేర్ అనమాట. సో ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే వైరస్ అనేది సెల్ఫ్ రిప్లికేటింగ్ చేసుకోగలుగుతుంది అండ్ సిస్టమ్ ని స్లో చేస్తుంది అండ్ అలాగే సిస్టమ్ లో డ్యామేజ్ ని క్రియేట్ చేస్తుంది అండ్ అలాగే డేటాని కరప్ట్ చేస్తుంది అండ్ నెట్వర్క్ లో తనకి తాను ఓన్ గా స్ప్రెడ్ అవ్వగలుగుతుంది అనమాట. సో ఇవి మనకి వైరస్ యొక్క ఫ్యూచర్స్ గైస్. అండ్ దీనికి మనం రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకి 2023 టు 2024 లో ఒక విండోస్ బేస్డ్ వైరస్ అనేది విండోస్ సిస్టమ్స్ ని టార్గెట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఆ వైరస్ నేమ్ ఇక్కడ ఇస్తున్నా చూడండి. సో యాక్చువల్లీ ఈ వైరస్ అనేది మనకి 2021 లోనే డిటెక్ట్ అయింది. బట్ అటాకర్స్ దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేసేసి సెక్యూరిటీని బైపాస్ చేసే విధంగా డెవలప్ చేసేసి మళ్ళీ 2023 లో దీని అయితే స్ప్రెడ్ చేయడం జరిగిందనమాట. సో ఫస్ట్ ఎలా స్ప్రెడ్ చేశారంటే యూఎస్బీ డ్రైవ్స్ ద్వారా అయితే దీని అయితే స్ప్రెడ్ చేశారనమాట. సో ఎవరైతే ఇన్ఫెక్టెడ్ యూఎస్బీ డ్రైవ్స్ ని వాళ్ళ సిస్టమ్స్ కి కనెక్ట్ చేసుకుంటారో సో అప్పుడు వాళ్ళ సిస్టమ్ లోకి వైరస్ అనేది ఇన్స్టాల్ అయ్యి అలా స్ప్రెడ్ అయిందనమాట. అండ్ దాని తర్వాత మిలిషియస్ లింక్స్ ద్వారా అండ్ అలాగే ఫిషింగ్ ఈమెయిల్స్ ద్వారా కూడా ఓవరాల్ ఇంటర్నెట్ లో అయితే స్ప్రెడ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇది మన కంట్రీలో జరగలేదు, ఆ వేరే కంట్రీలో అయితే జరిగింది. ఆ కంట్రీ నేమ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నా చూడండి. అండ్ ఫైనల్ గా 2024 లో మైక్రోసాఫ్ట్ వాళ్ళు అయితే ఈ వైరస్ ని డిటెక్ట్ చేసేందుకు వాళ్ళ సాఫ్ట్వేర్ లో వాళ్ళైతే న్యూ ప్యాచెస్ ని అండ్ అలాగే కొత్త ఫీచర్స్ ని తీసుకొచ్చి ఆ వైరస్ ని డిటెక్ట్ చేసి అలా కంట్రోల్ చేయడం అయితే జరిగింది గైస్. బట్ మనకి చాలా కేటగిరీస్ వాళ్ళకైతే ఈ వైరస్ ద్వారా అయితే డ్యామేజ్ అయితే క్రియేట్ అయింది అనమాట. లైక్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కి అండ్ అలాగే హాస్పిటల్స్ కి. సో ఇలా చాలా మంది అయితే ఈ వైరస్ వల్ల అయితే ఎఫెక్ట్ అవడం అయితే జరిగింది గైస్. ఐ హోప్ మీకు అయితే క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.